సిటీ రౌండప్ అప్డేట్స్ చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కుత్బుల్లాపూర్ గాజుల్ రామారం సర్కిల్ సూరారంలోని జీపీ ఫుడ్ గోడౌన్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉత్పత్తులపై మ్యానుఫ్యాక్చరింగ్ తేదీ లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంపిల్ తీసి ల్యాబ్కు పంపించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఆదేశించారు. సికింద్రాబాద్ పరిధిలోని ఫుట్పాత్ వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నార్త్ జోన్ కమిషనర్ కార్యాలయంలో ఆయన ఫుట్పాత్ సమస్యలపై సమీక్షించారు. హాకర్స్తో ఎక్కువ శాతం పేదలు ఉన్నారని, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆయన సూచించారు. మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం కురుముల గ్రామం యాక్షలనగర్లోని జరిగిన దాడి పూర్తిగా అవగాహన లోపమేనన్నారు శ్రీ హర్ష కన్స్ట్రక్షన్ ప్రతినిధులు ఆలూరు వెంకటేష్, విజయభాస్కర్. 2000 ఫ్లాట్లు అని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. ఎంపీ ఈట్ల రాజేందర్ను కొంతమంది రియల్ బ్రోకర్లు తప్పుదో పట్టించారని తెలిపారు. నిజమైన స్థల యజమానులకు అన్యాయం చేయొద్దని కోరారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సికింద్రాబాద్ తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ కన్వెన్షన్లో ఉద్యోగులు తిరుమలగిరి విద్యుత్ సబ్ స్టేషన్ ఆఫీస్ ఎదుట రిలే నిరాహార దీక్ష చేశారు. గత ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఎండాకాలంలో పూర్తి స్థాయిలో విధులను బహిష్కరిస్తామన్నారు. జగద్గిరికోట పిఎస్ పరిధిలోని మహాదేవపురం గుట్ట మీద ఉన్న శివాలయం కోనేరులో గుర్తు తెలియని బాలుడు గల్లంతాడు. 24 గంటలుగా గాలింపు చేపట్టిన బాలుడు ఆచూకీ లభించలేదు. సీసీ కెమెరాల ఆధారంగా బాలుడు వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సీసీ కెమెరాలో 3 చిన్నారులు కోనేరు వైపు నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు ఉండడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎల్బీనగర్లోని గరీబ్ గఢ్ ఓజోన్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. యువత మానసిక ఉల్లాసం కలిగి ఉండడమే లక్ష్యంగా క్రికెట్ లీగ్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. డాక్టర్లు, లాయర్ల మధ్య క్రికెట్ మ్యాచ్లు నిర్వహించాలన్నారు. ఈ నెల 26 వరకు ఎంట్రీలను తీసుకుంటామన్నారు. ఫిబ్రవరి 26 నుంచి లీగ్ మ్యాచ్లు నిర్వహిస్తామని తెలియజేశారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సెంట్రల్ రీసైక్లింగ్ పార్కు ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి సీతకను బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రారంభోత్సవం అనంతరం స్థానిక మహిళలు మంత్రి సీతకతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. డంపింగ్ యార్డు వల్ల కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. 8 ఏళ్లుగా స్థానిక డంపింగ్ యార్డు తొలగించాలని పోరాడుతున్నామని తెలిపారు బీజేపీ నేతలు. పాతబస్తీ పహాడీ షరీఫ్ ప్రాంతంలో నిషేధిత నల్ల బెల్లంను సీజ్ చేశారు రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. నల్ల బెల్లాన్ని కర్ణాటక నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్నారని 4 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12,50,000 విలువ చేసే సుమారు 8,000 కిలోల నల్ల బెల్లం, 40 కిలోల స్ఫటిక, 1 డీసీఎం, 2 ఆటోలు, ₹1,00,000 పైగా నగదును స్వాధీనపరుచుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో 58 ఏళ్ల ఉన్న విరమణ వయసును 60 ఏళ్లకు పెంచి నిరుద్యోగులు పట్టుకుంటారని ఆయన విమర్శించారు. నిరుద్యోగ యువత మద్దతు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును పెంచి నిరుద్యోగులకు అన్యాయం చేయొద్దని సూచించారు. రంగారెడ్డి జిల్లా అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కామ్రేడ్ రావినారాయణ కాలనీ ఫేజ్ 3 ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిందని స్థానిక సిపిఐ నాయకులు తెలిపారు. భూ పోరాటం చేసి ఇళ్లు నిర్మించుకున్నామని గుర్తు చేశారు. కాలనీ వాసులందరితో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జెండా ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.